హెపటైటిస్ బి హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైనది ఇదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితి తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడటం లేదు. దీంతో ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికే కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతుంది. అయితే తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి తేలికగానే బయటపడొచ్చు. ప్రమాదకరమైన హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ సోకడానికి కారణాలు, వాటికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోనే అతిపెద్ద రసాయనిక కర్మాగారం. దాదాపు 500కు పైగా విధుల్ని నిర్వర్తించే ప్రాణాధారమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కాలేయంలో చిచ్చుపెట్టే హెపటైటిస్ వైరస్లు ఏ నుంచి ఈ దాకా చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైంది, సైలెంట్ కిల్లర్గా ప్రాణాలకు ముప్పు తెచ్చేది మాత్రం హెపటైటిస్ బి అని చెబుతారు డాక్టర్లు. కలుషితమైన అన్నపానీయాలు, రక్తమార్పిడి, విశృంఖలమైన లైంగిక జీవనం మూలంగా ప్రమాదకరమైన హెపటైటిస్ బి వైరస్ అతి తేలికగా మనలోకి చేరిపోయి లక్షల సంఖ్యలో వృద్ధి చెందుతూ కాలేయాన్ని దెబ్బతీయడం మొదలు పెడుతుంది. ముఖ్యంగా ఈ హెపటైటిస్ బి అనేది ఒక రకమైన వైరస్. ఈ వైరస్ అనేది మన లివర్ లోపల దాక్కుని, ఈ వైరస్ ఉన్న వాళ్ళల్లో 20% మందికి, 100 మందికి ఈ హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే అందులో 20% మందికి ఈ వైరస్ వల్ల లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వైరస్ గురించి తెలుసుకుంటే ఈ లివర్ సిరోసిస్, ఈ లివర్ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకున్నట్టే. హెపటైటిస్ బి అనగానే ఒక రకమైన ఫోబియా, ఒక రకమైన భయం చాలామందిలో మనం చూస్తాం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే దీని గురించి కనుక డీటెయిల్గా తెలుసుకుంటే ఈ భయాలు మనం నివారించుకోవచ్చు. ఈ వైరస్ వల్ల వచ్చే నష్టాల నుంచి మనం కాపాడుకోవచ్చు. సో హెపటైటిస్ బి అనేది మనకి పేరెంటరల్ ట్రాన్స్మిషన్, అంటే రక్తం నుంచి రక్తంకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. రక్తం నుంచి రక్తం కనగానే ముఖ్యంగా తల్లి నుంచి బిడ్డలకి హెపటైటిస్ బి సోకే అవకాశం ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు, చైల్డ్ బర్త్ అంటే డెలివరీ టైంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది సెక్షువల్ ట్రాన్స్మిషన్, అంటే హస్బెండ్ నుంచి వైఫ్కి కానీ, వైఫ్ నుంచి హస్బెండ్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అన్స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్, ఒకవేళ కనుక మనం ఇంతకుముందు రోజుల్లో లాగా ఇంజెక్షన్స్ సింగిల్ యూజ్ కనుక చేయకపోతే ఈ ఇంజెక్షన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి హెపటైటిస్ బి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అన్రికగ్నైజ్డ్ బ్లడ్ బ్యాంక్స్లో కనుక మనం బ్లడ్ తీసుకుంటే, బ్లడ్ కానీ బ్లడ్ ప్రొడక్ట్స్ కానీ, ఈ హెపటైటిస్ బిని సరిగ్గా టెస్టింగ్ చేయకపోతే ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ స్టెరిలైజేషన్ సరిగ్గా చేయకపోయినా, డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా చేయకపోయినా, స్టెరిలైజేషన్ సరిగ్గా చేయకపోతే ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసేది టాటూయింగ్. ఈ టాటూయింగ్ చాలా ఫ్యాషనబుల్గా చేస్తాం, చాలామందిలో యంగ్స్టర్స్లో చూస్తాం జరుగుతుంది. ఈ టాటూయింగ్ చేసే నీడిల్స్ కనుక రీయూజ్ చేస్తే, స్టెరిలైజేషన్ సరిగ్గా చేయకపోతే ఒకళ్ళ నుంచి ఒకరికి ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఇలాగా రకరకాల ట్రాన్స్మిషన్ మోడ్స్ ద్వారా ఈ వైరస్ మన బాడీలోకి చేరే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హెపటైటిస్ బికి వెరీ వెరీ ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది. ఈ వ్యాక్సినేషన్ 3 డోసెస్లో చేసుకుంటే ఈ వైరస్ మనకి రాకుండా 99.9% గ్యారంటీ అనేది ఈ 3 డోసెస్ తీసుకున్నప్పుడు వైరస్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. హెపటైటిస్ బి అత్యంత ప్రమాదకర వ్యాధి. రక్త మార్పిడి సమయాల్లోనూ, ఒకరికి వాడిన సిరింజిని మరొకరికి వాడినప్పుడు, గర్భిణీ నుంచి బిడ్డకు లైంగిక సంపర్కం ద్వారా హెపటైటిస్ బి వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంటుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది మొదట హెపటైటిస్గా, ఆపై లివర్ క్యాన్సర్గా, సిరోసిస్గా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత మనకి రకరకాల రక్త పరీక్షలు, కొన్ని రకాల స్కాన్ల వల్ల ఈ హెపటైటిస్ బి అనేది యాక్టివ్ హెపటైటిస్ స్టేజ్లో ఉందా, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉందా అనేది మనం తెలుసుకుంటాం జరుగుతుంది. ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. వీళ్ళకి ప్రతి 6 నెలలకి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని ఇది ఏమన్నా ఈ వైరస్ మన లివర్ని ఎఫెక్ట్ చేస్తుందా అని తెలుసుకుంటాం జరుగుతుంది. ఇలా రెగ్యులర్గా ప్రతి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాలి ఇన్యాక్టివ్ ఉన్నవాళ్ళు.
ఒకవేళ యాక్టివ్ ఉంది అని మనకు తెలిస్తే కనుక ఈ రక్త పరీక్షల ద్వారా ఈ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అనేది చాలా మంచిగా పనిచేసే యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీ రక్త పరీక్షలు బట్టి అందులో ఉన్న వివిధ రకాల దీన్ని బట్టి కొంతమందికి 3 నుంచి 5 సంవత్సరాలు రోజుకు ఒక ట్యాబ్లెట్ చొప్పున తీసుకుంటే ఈ వైరస్ని కంప్లీట్గా క్లియర్ చేసే అవకాశము, ఈ మందులు ఆపేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఈ వైరస్ HBeAg నెగిటివ్ ఉన్న వాళ్ళల్లో ఈ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ అనేవి కొన్నిసార్లు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలా వాడటం అనేది దానివల్ల మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉండవు. ఇలా చేస్తాం వల్ల మన లివర్ని ఎప్పటికీ కాపాడుకునే అవకాశము, లివర్ ఎప్పుడు సిరోసిస్ కుచించిపోకుండా ఉండే అవకాశం, లివర్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కనుక ఈ హెపటైటిస్ బి వైరసెస్ గురించి మనకు తెలియకపోతే, ఈ వైరస్ మనకు ఉందని తెలియకపోతే, దీర్ఘకాలికంగా ఈ వైరస్ ఉన్నప్పుడు మనకి ఇనీషియల్గా సిమ్టమ్స్ ఏమీ ఉండే అవకాశము, అంటే మనకి ఏమీ సిమ్టమ్స్ కనపడకుండా ఈ వైరస్ దీర్ఘకాలికంగా మన లివర్ని డ్యామేజ్ చేస్తా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు, కొన్నిసార్లు 15 సంవత్సరాల్లో మెత్తగా దూదిపింజంలాగా ఉండే లివర్ని గట్టిగా రాయిలాగా చేసి సిరోసిస్ ఆఫ్ లివర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి సిమ్టమ్స్ ఉండే అవకాశం. జనరల్గా లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత కాళ్ళవాపులు, కడుపులో నీరు చేరుకోవటం, కొంతమందికి కామెర్లు రావటం, కొంతమందిలో రక్తవాంతులు రావటం, విరోచనం నల్లగా అవటం, ఇలాంటి సిరోసిస్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్తో ఫస్ట్ టైం బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. హెపటైటిస్ బి లాగే హెపటైటిస్ సి కూడా ప్రమాదకరమైందే. హెపటైటిస్ బికి కనీసం టీకా వేయించుకోవడం ద్వారా నివారించుకోవచ్చు, కానీ హెపటైటిస్ సికి ఎలాంటి నివారణ లేదు. హెపటైటిస్ సి కూడా హెపటైటిస్ బి లాగే కలుషిత సూదులు, రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. హెపటైటిస్ బి వైరస్ మనలోకి చేరిన తర్వాత మొదటి దశలో కామర్లు కనిపిస్తాయి. కామర్లతో పాటు వాంతులవ్వడం, వికారంగా ఉండటం, అన్నం సహించకపోవడం, తరచూ కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకుంటూ కాలేయం నుంచి వెలువడే బైలిరూబిన్ స్థాయిలు నిర్ధారిత స్థాయికి వచ్చే వరకు క్రమం తప్పకుండా మందులు వాడుకోవడం ద్వారా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ నుంచి చాలా వరకు బయటపడొచ్చు. అసలు ఈ సమస్య రాకుండా ఉండేందుకు ఇవాళ మనకు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం ఇనీషియల్ స్టేజ్లోనే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ గురించి అవగాహన చేసుకుని ఈ హెపటైటిస్ బి ఒకవేళ ఉంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకునే అవకాశము, లివర్ క్యాన్సర్ అనేది రాకుండా కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ బి గురించి తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు వాలంటరీగా హెపటైటిస్ బి కోసం టెస్ట్ చేయించుకుంటే, ఒకవేళ హెపటైటిస్ బి లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది. 3 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషను. ఈరోజు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే 1 నెల తర్వాత 2వ ఇంజెక్షను, 6 నెలల తర్వాత 3వ ఇంజెక్షను తీసుకుంటే లైఫ్ లాంగ్ ఈ వైరస్ మనకి రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఫీమేల్స్, గర్భిణీతో ఉన్న స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి కోసం పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ గర్భిణీలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ వైరస్ ఉందని తెలిస్తే పిల్లలకి ఇది సోకకుండా గర్భిణీ స్త్రీలకి లాస్ట్ 3 నెలల్లో మనం యాంటీవైరల్ ట్యాబ్లెట్స్, పిల్లలు పుట్టిన వెంటనే హెపటైటిస్ బి వ్యాక్సినేషను అండ్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇస్తే పిల్లలకి ఈ వైరస్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పుట్టే ప్రతి ఒక్కళ్ళకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ 2011 నుంచి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాక్సినేషన్ కవర్లోకి వస్తే కనుక ఈ వైరస్ని కంప్లీట్గా తుదముట్టించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సినేషన్ అందరూ చేయించుకోవాలి. అండ్ ఈ వైరస్ ఉంది లేనిది అని స్క్రీనింగ్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. HBsAg అని ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్తో ఈ వైరస్ ఉన్నది లేనిది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. HBsAg అనేది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం ఆరోగ్యం విషయంలో 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవడానికి జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాని తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.